రైట్గా సహస్ర హత్య కేసుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కుకట్పల్లి బాలిక సహస్ర హత్య కేసులో మిస్టరీ వీడటంతో పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేయనున్నారు. సహస్ర ఇంటి పక్కన ఉన్న బాలుడే ఆమెను మర్డర్ చేశాడని తేల్చిన పోలీసులు ఈ నేరానికి ఏ విధంగా పాల్పడ్డాడనేది సీన్ రీకన్స్ట్రక్షన్ ద్వారా నిర్ధారించుకోనున్నారు. ఇక దొంగతనానికి వచ్చిన బాలుడు ఆ విషయాన్ని కప్పిపుచ్చడానికి సహస్రను గొంతు కోసి చంపాడని పోలీసులు భావిస్తున్నారు. క్రికెట్ కిట్ డ్రెస్లు కొనుక్కోవాలనుకున్న బాలుడు తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వకపోవడంతో చోరీకి ప్లాన్ వేశాడు. దొంగతనం చేసిన డబ్బుతో బేకరీలకు వెళ్లాలని భావించాడు. క్రైమ్ సినిమాలు చూసే అలవాటు ఉందంటున్న నిందితుడు చోరీలు, హత్య గురించి బుక్కులో రాసుకున్నట్లు చెబుతున్నారు. ఇక చోరీకి 2 రోజుల ముందే ప్లాన్ రాసుకున్నారని తెలుస్తోంది. అయితే సహస్రను దారుణంగా హత్య చేయడానికి ఉపయోగించిన కత్తిని ఆ బాలుడు తన ఇంటికి తీసుకెళ్లి దాచిపెట్టాడు. మర్డర్ తర్వాత తనపై అనుమానం రాకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తూ ఉండగా నిందితుడు అక్కడే ఉండడం గమనార్హం. ఇక సహస్ర అరుపు వినిపించిందని కూడా పోలీసులకు చెప్పాడు. ఇక ఇదిలా ఉండగా సహస్రను చంపిన బాలుడి స్వస్థలం ఒంగోలు అని పోలీసులు గుర్తించారు. నిందితుడి తల్లి స్థానికంగా కిరాణా షాప్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్లో జరిగిన సహస్ర బర్త్డే వేడుకలకు కూడా బాలుడు వచ్చాడని చెబుతున్నారు. సహస్రకు కేక్ తినిపిస్తూ ఫోటో సైతం తీసుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. కాగా ఈ కేసుకు సంబంధించి నిన్న సాయంత్రం అదుపులోకి తీసుకున్న బాలుడిని పోలీసులు జువైనల్ హోమ్ కు తరలించారు.